వందనాలు తండ్రి. దేవా, మరి ఈ సమయంలో మీ పిల్లలకు మీ మాటలు చెప్పుచుండగా తండ్రి, నాకు కావాల్సిన సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటూ, అలాగే తండ్రి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి నాకు మంచి సామర్థ్యతను ప్రసాదించమని వేడుకుంటూ, వింటున్న ఈ మాటల్ని తండ్రి మీ పిల్లలు విని విడిచిపెట్టేవారుగా కాకుండా విన్నదాన్ని గ్రహించి మీకు ఇష్టానుసారంగా తండ్రి మేమందరం బ్రతికి మీరున్న లోకాన్ని చేరే అవకాశాన్ని, భాగ్యాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ, క్రీస్తు వారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి 2 నెలల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఒక మంచి అంశాన్ని మీతో మరి పంచుకోవాలని ఆశపడుతున్నాను. అంశం పేరేంటంటే, నరబలిని బైబిల్ సమర్థిస్తుందా? అంశం పేరు మరొకసారి చెప్తున్నాను, నరబలిని బైబిల్ సమర్థిస్తుందా? మరి డిబిటిఎస్ సెకండ్ ఇయర్ పాఠం అండి ఇది, కొత్త లెసన్లో. ప్రియులారా, నరబలి అంటే ఏంటి? నరబలి అంటే మనుషుల్ని చంపడం, మనుషుల్ని దేవుని పేరు చెప్పి చంపడం. ఈ నరబలి అనగానే మీకు ఏమైనా గుర్తుకొస్తుందా? అంటే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయ్యింది లాక్డౌన్లో, తెలిసే ఉండొచ్చు. చాలా ఏముంటుందని ట్రెండ్ కూడా అయింది, అది ట్రెండింగ్లో వచ్చింది ఆ న్యూస్. ఏంటది? అమ్మ ఏం చేస్తుందంటే బిడ్డల్ని చంపేస్తుంది. అమ్మ తన 2 కూతుర్ని చంపేస్తుంది. అమ్మనే కదా, 2 అనుకుంటే తల్లిదండ్రులు 2 చంపేస్తారు. దేంతో కొట్టి చంపేస్తారంట? డంబుల్స్తో కొట్టండి. డంబుల్స్తో కొట్టి చంపేస్తారు. డంబుల్స్ ఎంత వెయిట్ ఉంటుంది చెప్పండి? ఆ వెయిట్తో తల్లిని చితగొట్టేస్తుంది ఆవిడ. చితగొట్టి చంపేస్తుంది. ఎందుకు అని అంటే, తను చెప్పిన రీజన్ ఏంటి? వాళ్ళ పిల్లలంట మరొక జన్మలో ఏదో వాళ్ళ దేవుళ్ళ పుడతారు అనే ఒక రీజన్ చెప్పింది. అంటే నరబలిని చేసింది. నరబలి దేనికోసం చేసింది? ఎవరి పేరు చెప్పి చేసింది? వాళ్ళ దేవుడు పేరు చెప్పి నరబలిని చేసింది. ఇలాంటి నరబలుల్ని చరిత్రలు కూడా మనం చూసుకుంటే చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వాళ్ళ దేవతలకి మనుషులు ఏం చేస్తారంట, తమ చిన్న పిల్లల్ని, తమ పుట్టిన పాపల్ని కానీ బాబుల్ని కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి నరికేస్తారు, దహన బలిగా ఇచ్చేస్తారు. ఏమని అడిగితే, ఇదిగో మా దేవుడు ఇమ్మన్నాడు, లేకపోతే మా దేవుని కోసం ఇస్తున్నాము అని చెప్తారు. ఇవి అన్యుల విషయం. కానీ నేడు చాలామంది మత ఛాందస్యవాదులు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి నరబలులు కూడా బైబిల్లో ఉంది. దేవుడే మనుషుల్ని చంపమన్నాడు, మనుషుల్ని తన కోసం అర్పించమన్నాడని చాలామంది మత ఛాందస్యవాదులు చెప్తున్నారు. అందుకే బైబిల్ నరబలిని సమర్థిస్తుందని చెప్తున్నారు. మరి నిజానికి బైబిల్ నరబలిని సమర్థిస్తుందా? నిజానికి సమర్థిస్తుందా లేదో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా వీరు అసలు ఏ మాటను బట్టి బైబిల్ నరబలిని సమర్థిస్తుంది, లేకపోతే దేవుడు బలి ఇమ్మన్నాడు అని చెప్తున్నారంటే అండి, మరి కొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఈ మాట అందరి బైబిల్లో ఉంది కదండి. ఏంటంటే, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఇస్సాకు ఎవరు? కొడుకు, అబ్రహాము గారి కొడుకు. ఇస్సాకు అంటే మనిషి, ఆయన కూడా మనిషి. ఇక్కడ అబ్రహాం గారు ఏం చేశారంట, తన కుమారుడైన ఇస్సాకు గారిని బలి ఇచ్చారు, అంటే నరబలి. అలాగే కనిపిస్తుంది కదా ఆ మాట. అలాగే మరొక వచనాన్ని కూడా చూసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును
బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఇక్కడ కూడా ఈ రెండు మాటలు ఎలా కనిపిస్తుందని మనకి, బలి అర్పించినప్పుడు అంటే ఈ మాటని ఎవరైనా చూసారనుకోండి, అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు చదివారు అనుకోండి, ఏమనుకుంటారు? నిజంగానే అబ్రహాం వేసేశారు, ఇసాక్ గారిని చంపేశారు, బలి ఇచ్చేశారు అని అనుకుంటాం. మరి ఇంతకీ సందర్భం ఏంటి? అసలు నిజంగా ఇసాక్ గారిని బలి ఇచ్చారా అబ్రహాం గారు అని అంటే మనం ఏం చేయాలి? సందర్భానికి వెళ్ళాలి. సందర్భం ఎక్కడ రాయబడింది? ఆదికాండం. తీయండి అందరూ. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనముల వరకు అండి. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుండి 13వ వచనముల వరకు. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పెను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇసాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమీ నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతన్నేమీ చెయ్యకుము, నీకొక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ్య వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడిన వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగిలుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టెలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించెను. ఇది సందర్భం అండి. అర్థమైంది కదా అందరికీ? మరి దేవుడే పిలిచి నీకు ఒక్కడై ఉన్న కుమారుడిని, నువ్వెంతగానో ప్రేమించిన నీ కుమారుడు ఇస్సాకు నాకు ఏమేమంటారు?
బలి ఇమ్మంటారు. ఈ అబ్రహాము గారు కూడా ఏం మాట్లాడకుండా బలి ఇవ్వడానికి తీసుకెళ్తారండి. ఇసాక్ గారిని తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు మొత్తం కట్టెలన్నీ పరిచేశాక, అలాగే ఇసాకు గారి చేతులన్నీ బిగించేశాక బలిపీఠం మీద ఉంచుతారు. కత్తి ఎత్తుకొని ఇంక పొడవు పోయేసరికి ఎవరు ఆపుతారు వచ్చి? దేవదూత ఆపుతుంది. పరలోకం నుండి ఒక శబ్దం వినిపిస్తుంది ఆయనకి. ఏంటి ప్రభు అంటే, వద్దు, నువ్వు చంపొద్దు, నువ్వు చంపడానికి సిద్ధమైపోయావు కాబట్టి దీనివల్ల నువ్వు దేవునికి భయపడిన వాడవని మాకు అర్థమవుతుంది, ఇంకా నువ్వు చంపొద్దు. నీ కుమారునికి బలిగా ఎవరిని అర్పించమన్నాడు అక్కడ? ఒక పొట్టేళ్ళను. అదే కదా ఉంది అక్కడ, ఒక పొట్టేల్ని అర్పించమంటాడు. ఇప్పుడు సందర్భానుసారంగా నిజంగా మరి అబ్రహాము గారు ఇసాకుని బలి అర్పించరా లేదా? అర్పించరా లేదా? లేదు. కానీ ఆత్మీయంగా అర్పించారా? అర్పించారు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటే చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం ప్రియులారా. ఎవడు 19 అండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానంలో సంతోషమును అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల నుండి మరలా పొందెను. అంటే ఉపమాన రీతిగా ఆయన ఏం చేశారు? బలిని అర్పించాడు. అంటే అర్పించడానికి సిద్ధమైపోయారు కాబట్టి దేవుడు ఏం చేశారు? ఆ బలిని అంగీకరించారు అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావాలంటే ఆదాము అవ్వలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడండి. ఏంటి ఆజ్ఞ? పండు తినకూడదు, తింటే ఏమైపోతారు? అప్పటికప్పుడే చచ్చిపోతారని చెప్తారు. వాళ్ళు పండు తింటారు, చేస్తారా? చేస్తారా? చావరు. మరి అక్కడ దేవుని మాట తప్పు కదా? దేవుని మాట ఎప్పుడు తప్పు కాదు. వాళ్ళు చేస్తారు. ఎలా చేస్తారు? ఆత్మీయంగా చేస్తారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం చేస్తే దానికి జీతం ఏంటి? మరణం. అలాగే మనం కూడా పాపం చేసి అందరూ చనిపోయాము. చనిపోయిన మనల్ని ఎలా బ్రతికించారు? యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా, బాప్తీసము ద్వారా మనం బతికింపబడ్డాం. ఇది ఉపమాన రీతి. అర్థమవుతుంది కదా ఇది ఆత్మీయ సారంగా. అలాగే అబ్రహాము కూడా ఇస్సాకు గారిని బలి అర్పించారు. ఎలా అర్పించారు? ఆత్మీయానుసారంగా అర్పించారు. అంతేగాని నిజంగా బలి అర్పించలేదు. అంటే శారీరకంగా అయినా బలి అర్పించలేదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి దేవుడు నరబలిని కోరలేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అవును కదా? ఓకే. ఇంకో సందర్భం ఉంది. ఆ సందర్భాన్ని కూడా ఒకసారి చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయం అండి, 31వ వచనం. ఇది సందర్భం వచ్చేసి యెఫ్తా గురించిన సందర్భం ప్రియులారా. యెఫ్తా గురించిన సందర్భం. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని నర్పించదనెను. ఇది ఎవరు చెప్తున్నారు? ఈ మొక్క ఎవరు చేస్తున్నారంటే యెఫ్తా గారు చేస్తున్నారు. ఎవరికి? దేవునికి చేస్తున్నారు. ఒకవేళ మరి నేను అమ్మోనీయుల్ని ఓడిస్తే, అమ్మోనీయుల్ని మీరు నా చేతికి అప్పగిస్తే నేనేం చేస్తాను? నా ఇంటి ద్వారం నుండి వచ్చింది ఏదో అది మీకు నేను దహన బలికి ఇచ్చేస్తానని ఎవరు చెప్తున్నారు? యెఫ్తా గారు చెప్తున్నారు. మరి దేవుడు కూడా అది అంగీకరిస్తారు.
అమ్మోనీయుల్ని యెఫ్తా చేతికి దేవుడు అప్పగిస్తాడు. అప్పగించిన తర్వాత ఆయన వస్తున్నప్పుడు ఆయనకి ఎవరు ఎదురుగుంటారు అంటే, యెఫ్తా వస్తున్నప్పుడు యెఫ్తా ఇంటి నుండి ఎవరు ఎదురుగుంటారు అంటే, ఆ కింది వచనాలు మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, 35వ వచనం, 34. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురాలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి, నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకటివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక నేను వెనుకకు తీయలేననగా, ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చెయ్యుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకొని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినది ఏందనగా 2 నెలల వరకు నన్ను విడువుము. నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా, అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఈ వచనాన్ని బట్టి ఏమర్థమవుతుందండి? ఆమె 39వ వచనంలో ఏముంది? ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా, అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పుననే చేసెను. ఇంతకీ యెఫ్తా గారు ఏం మ్రొక్కుకున్నారు? ఇంటి ద్వారం నుండి ఏది వస్తుందో దాన్ని ఏం చేస్తానన్నాడు? దహన బలికి ఇచ్చేస్తానన్నారు. అంతే కదా? మరి ఇక్కడ కూడా అలాగే చేసినట్టు ఉంది. ఇంతకీ యెఫ్తా గారు తన కుమార్తెను చంపేస్తారా లేదా? చంపేస్తారా లేదా? ఓకే, ఒకసారి 31వ వచనాన్ని ఇంకోసారి చదువుదాం. బైబిల్ అందుకే చాలా పరిశీలించాలండి. చదివేటప్పుడు బాగా చదవాలి. ఏదో ఒక మాట మనం మిస్ అయిపోయినా మనకు అర్థం కాదు బైబిల్ని. ఓకే, 31వ వచనం ఇంకోసారి చదవండి. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును మరియు దహన బలిగా దాన్ని నర్పించదను. ఆ మరియు దగ్గర 1 అని ఉంది, చిన్నది అంకె. ఒకసారి అది ఫుట్ నోట్లో చూడండి, ఏముంది రాయబడింది అక్కడ? లేదా అంటే అర్థమవుతుందా మీకు? ప్రతిష్ఠితముగాను లేకపోతే దహన బలిగాను అర్పించుదును. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అమ్మయ్య. కాబట్టి ఇప్పుడు యెఫ్తా గారు ఏం చేస్తారు? ప్రతిష్ఠిస్తారు, తన కుమార్తెను ప్రతిష్ఠిస్తారు. ఆ కాలంలో నుండి జంతువుల్ని మనుషులు బలిగా ఇచ్చేవాళ్ళు, వస్తువుల్ని మనుషుల్ని వాళ్ళు ప్రతిష్ఠించేవారు. ప్రతిష్ఠించడం అంటే అది ఇంకా దేవుని పనిలోనే వాడబడాలి. ఒకసారి నిర్గమాకాండం ఒకసారి అండి. నిర్గమాకాండం 29వ అధ్యాయం. నిర్గమాకాండం 29వ అధ్యాయం 21వ వచనం ప్రియులారా. నిర్గమాకాండం 29వ అధ్యాయం 21వ వచనం. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను
అతని వస్త్రము మీదను, అతనితోనున్న అతని కుమారుల మీదను, అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను, అతనితోనున్న అతని కుమారులను, అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. ఇక్కడ కూడా అండి, అహరోని అతని కుమారుల్ని ఏం చేయమన్నాడు దేవుడు? అభిషేకం చేయమన్నారు. తైలంతో అభిషేకం చేసి వాళ్ళని ప్రతిష్ఠించారు. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళందరినీ తీసుకెళ్ళి బలి ఇమ్మన్నారనా? బలి ఇచ్చారనా? కాదు. ఇక మీదట వాళ్ళు దేవుని పనిలోనే ఉండిపోవాలి. సేమ్ అలాగే యెఫ్తా గారి కుమార్తె సందర్భంలో కూడా జరిగింది అదే. అంతేగాని యెఫ్తా గారు తన కుమార్తెను బలి ఇవ్వలేదు, ప్రతిష్ఠించారంటే దేవునికి అర్పించేశారు. ఇంకా ఆమె తన బ్రతుకున్నన్ని రోజులు ఎవరి కోసం బతకాలి? దేవుని కోసమే బతకాలి, దేవుని పనిలోనే ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మరి యెఫ్తా గారు ఎందుకు ఏడ్చారు? దహన బలి ఇవ్వలేదు కదా, మరి ఎందుకు ఏడ్చారు ఆయన? ఒకసారి సందర్భానికి రండి మళ్ళీ. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి అతడు ఆమెను చూచి 34 యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురాలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతన్ని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే కానీ ఆడ సంతానమే కానీ లేదు. అంటే దీని అర్థం యెఫ్తా గారికి ఉన్నది ఒకే ఒక్క కుమార్తె. ఆ ఒక్క కుమార్తె మీద యెఫ్తా గారు ఎన్ని ఆశలు పెట్టుకుంటారో ఆలోచించండి. ఖచ్చితంగా కదా, ఆ గొప్పవాడితో పెళ్లి చేయాలని, ఆ మనవలు మనవరాల్ని చూడాలని, ఎత్తుకోవాలని, ఇవన్నీ ఆశలు ఉంటాయి, అవునా కదా? అలాంటిది ఇప్పుడు ఈ ఒక్కగానొక్క కుమార్తె నేను ఏం చేయాలి? ఇప్పుడు దేవుని కోసం అర్పించేసేయాలి. అంటే తను బతుకున్నన్ని నాళ్ళు ఎలా ఉండిపోవాలి? కన్యగానే ఉండిపోవాలి. అందుకే తను దేని గురించి ప్రలాపించినట్టు కిందన ఉంటుంది, కన్యత్వమును గూర్చే ప్రలాపిస్తున్నట్టు ఉంటుంది. అర్థమవుతుంది కదండి? కాబట్టి ఈ విధంగా మరి యెఫ్తా గారు తన కుమార్తెను దేవుని కోసం ఇలాగా మరి ఆయన ప్రతిష్ఠించడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా? మరి మీకు సందేహం రావచ్చు ఏంటంటే, మరి అక్కడ అబ్రహాము గారి విషయంలో వచ్చేసరికి మరి బలి ఇమ్మన్నప్పుడు బలి ఇచ్చే టయానికి దేవుడు ఏం చేస్తారు? ఆపేస్తారు, అవునే కదా? మరి ఇక్కడ ఎందుకు దేవుడు ఆపలేదు? అక్కడ ఆ సందర్భంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ దేవుడు ఇమ్మంటాడు బలిని, దేవుడు ఇమ్మంటారు కాబట్టి దేవుడు ఆపేశారు. ఇక్కడ యెఫ్తా గారే ఇస్తానని చెప్పారు. అంతేగాని దేవుడు నేను మరి నీకు అప్పగిస్తాను, నాకు బదులుగా ఏమి ఇస్తావు అలా ఏం అడగలేదు. యెఫ్తా గారే ఇస్తానన్నారు కాబట్టి ఆయన ప్రతిష్ఠించారంటే మాట మీద ఆయన నిలవబడ్డారు. అర్థమైందా అండి అందరికీ? కాబట్టి ఈ రెండు సందర్భాలనే వాళ్ళు చూపించి ఇదిగో ఇక్కడ మరి దేవుడు నరబలిని ప్రోత్సహించాడు అని చెప్తారు. కానీ నిజానికి మనం చూస్తే అక్కడ దేవుడు నరబలికి మరి సమర్థించడం లేదు. అక్కడ నరబలిని సమర్థించడం లేదు. పైపెచ్చు నరబలిని చేసేవారి నుంచి దూరంగా ఉండమన్నాడు. అది ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది మనకి. ద్వితీయోపదేశకాండం చూడండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 31 వచనం అండి. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గురించి చెయ్యవలదు. ఎలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రంలో కాల్చివేయుదురు కదా.
చాలా అంకుల్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఆయన, వారు దేవతలకు చేసినట్లు మీరు చెయ్యకండి. యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియ వారు చేశారు. ఆ హేయక్రియలో ఒకటేంటి, వాళ్ళ కుమారులను కుమార్తెలను బలిగా అర్పించడం. అది హేయక్రియ అంటే దేవునికి అస్సలు ఇష్టం లేదు అని అర్థం. అర్థమవుతుంది కదా మీ అందరికీ? దేవునికి అస్సలు ఇష్టం లేదు. ఏంటది? నరబలిని నేను అస్సలు కోరుకోడు, అస్సలు ఇష్టం లేదు. అందుకే మీరు నరబలిని ఇవ్వకండి, మీ పిల్లల్ని నా పేరు చెప్పి చంపకండి అనే చెప్తున్నారు ఆయన. మరి నరబలిని సమర్థించిన ఆయన బలుల్ని ఎందుకు ప్రవేశపెట్టారు అంటే జంతువు బలిని. నరబలిని సమర్థించని దేవుడు జంతువు బలిని ఎందుకు ప్రవేశపెట్టారు? దానికి కూడా ఒక కారణం ఉందండి. నిత్య జీవానికి బలి అవసరమా, డిబిటిఎస్ ఫస్ట్ ఇయర్ పాఠంలో మనం దాన్ని పరిశీలిస్తానండి. అక్కడ అసలు బలుల్ని ఎందుకు దేవుడు పెట్టారంటే మనుషుల పాపాలని క్షమింపబడడానికి దహన బలిని పెట్టారు. ఎందుకు దహన బలిగా అనుకున్నారంటేనండి, ఏ మనిషికైనా, భూమి మీద పుట్టిన ఏ మనిషికైనా జాలి, దయ, కరుణ, సింపతి ఇలాంటివి ఉంటాయి కదా. ఒక జంతువుని తాను చేసిన తప్పుకి బలి చేస్తుంటే ఖచ్చితంగా ఆ మనిషిలో మార్పు వస్తుందా లేదా? అంతేగాని సైకోల్లాగా నరికేద్దాం, ఇంకా తీసుకొచ్చి చంపేద్దాం అలాంటి ఆశలు ఇప్పుడు పుడుతున్నాయేమో, కానీ ఇప్పుడు కూడా ఉన్నాయండి. చాలా మనుషుల్లో ఇలాంటివి పెరుగుతున్నాయి. మరియు కొన్ని సెన్సస్ ప్రకారంగా ఏం చెప్తున్నారంటే ప్రతి మనిషిలో ఈ శాడిజం పర్సంటేజ్ ఉంటుంది. ఈ పర్సంటేజ్ అంట ఇప్పుడు ముందు 4% ఉండేది, 4% ఉండేది, కానీ ఇప్పుడు 6% అయ్యిందంట. 6% అయ్యింది అంటే సైకోలు మన మధ్యనే ఉన్నారు. మనం కూడా కావచ్చు, చెప్పలేం. అది మన మెంటల్ స్టెబిలిటీని బట్టి ఉంటుంది. ఎప్పుడు దేవునిలో ఉండని చెప్తున్నాను, ఎప్పుడు దేవునిలోనే ఉండండి, పాజిటివ్ థాట్స్తోనే ఉండండి. నెగిటివ్ వైపు ఎప్పుడు వెళ్ళకండి. నెగిటివ్ ఆలోచనలు వచ్చారో ఇంకంతే. ఎందుకంటే ఈ భూమి మీద అతి ప్రమాదమైనది ఏమైనా ఉందంటే అది మనిషి మెదడు, మనిషికి వచ్చే ఆలోచనలు. అయినంత దేవునిలోనే ఉండండి, ఓకేనా? ఇంతకీ నేనేం చెప్తున్నాను, బలుల గురించి చెప్తున్నా. దేవుడు ఎందుకు బలులు ఇవ్వమన్నారంటే కనీసం అది చచ్చిపోతున్నప్పుడు, అవేమి నవ్వుతూ చచ్చిపోవు కదా, గిల్ల కొట్టుకొని చచ్చిపోతాయి, రక్తాన్ని చిందించుకొని చచ్చిపోతాయి. అవి చూసిన మనిషికి ఏం కావాలి? జాలి, దయ వచ్చి కనీసం వాటి కోసమైనా ఆడ పాపం చేయకుండా ఉండాలి. అర్థమవుతుంది కదా మీకు? కనీసం వాటిని చూసైనా నా కోసం ఒక అన్యాయంగా ఒక జీవి ఎందుకు బలి అవ్వాలి అని చూసి అతను పాపం చేయకుండా ఉండాలని దేవుడు ఆశించి ఆ దహన బలిని ప్రవేశపెట్టాడు. అంతేగాని ఉన్న జంతువులన్నీ చంపేయమని కాదండి. కానీ మనిషి ఏం చేశాడు? ఆ నోడున్న ఇశ్రాయేలు ఏం చేశారు? పాపం చేయడం, సైకోల్లాగా తీసుకొచ్చడం, బలేసేయడం, పాపాలు చేయడం, బలేసేయడం. మార్పు మాత్రం లేదు. వాళ్ళు మనుషులు కదా, మృగాల్లా తయారైపోయారు. ఎవరు? ఇశ్రాయేలీయులు మృగాల్లా తయారైపోయారు. అందుకే ఆయనకి ఏమైపోద్ది, విసుగొచ్చేస్తుంది ఇంకా దేవునికి. అసలు నేను చెప్పమన్నదేంటి, అసలు నేను ఎందుకు చేయమన్నాను అది ఆలోచించకుండా పాపం చేయడం, బలి అర్పించడం. ఈయనకి విసుగు వచ్చేసి ఆయన ఏం చెప్తారు? యెషయా గ్రంథంలో ఉంటుంది చూడండి. అసలు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం, 11, 12, 13 అనుకుంటా. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11, 12, 13 అండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేలను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనబడవల్లని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు ధూపార్పణము, దానినిక తేకుడి. చాలు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారు?
దహన బలి ఇవన్నీ చూస్తుంటే నాకు విరక్తి వస్తుంది, వెక్కసు పుడుతుంది. వాటిని ఇంకా నా దగ్గరికి తీసుకొని రాకండి. కాబట్టి ఈ మాటల ప్రకారంగా ఆయన పోను దహన బలిని కూడా ఫుల్గా మాన్పించేస్తారండి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మనకు దహన బలిగా అర్పించడం అలాంటి ఆజ్ఞ లేదు. పాత నిబంధనలో ఉండేది. కానీ పోను దేవుడు ఏం చేస్తాడు, దాన్ని అసహించుకుంటున్నానని చెప్పేసి దాన్ని ఆపేస్తారు. మరి ఇప్పుడు అందరికీ దహన బలిగా ఎవరిని అర్పించారు? యేసుక్రీస్తు వారిని అర్పించారు. యేసుక్రీస్తు వారిని అందరికీ దహన బలిగా అర్పించారు. అంటే మనం చేసిన పాపానికి దేవుడు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారిని అర్పించారు. అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 10 వచనములండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5 నుంచి 10 వచనములు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నారు, బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణములు పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరుచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అర్థమైంది కదండి? కాబట్టి మనందరి కోసం యేసుక్రీస్తు అని దేవుడు ఏం చేస్తారు, బలిగా అర్పించారు. మరి ఇక్కడ కూడా చాలామంది అనుకుంటారు, మరి యేసుక్రీస్తు కూడా నరబలియే కదా అని. నరబల అక్కడ ఎవరు యేసుక్రీస్తు వారిని దేవుని పేరు చెప్పి చంపలేదు, మనుషులే చంపేశారు. బాగా ఆలోచించండి. దేవుని పేరు చెప్పి అక్కడ ఎవరు హత్య చేయలేదు, యేసుక్రీస్తుని సిలువ వేయలేదు, దేవుని పేరు చెప్పి చేయలేదు. ఆయన దేవదూషణం చేశారు అని చెప్పి శిక్ష ప్రకారంగా శిక్షించడానికి యేసుక్రీస్తుని ఏం చేశారు, చంపేశారు. పైపెచ్చు యేసుక్రీస్తు వారే ఒప్పుకొని వచ్చారు, అంగీకరించి వచ్చారు. నేను నా తమ్ముళ్ళ కోసం బలి అవుతాను అని ఆయన ఒప్పుకొని అంగీకరించి వచ్చారు. అంటే ఇష్టపూర్వకంగా ఆయన ఏం చేశారు, తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు. అది నరబలి ఎలాగవుతుంది? నరబలి అంటే అర్థం ఏంటి? మనిషి ఇంకో మనిషిని దేవుని పేరు చెప్పి చంపడం, అంతే కదా. మరి ఇక్కడ అది అలా అవ్వలేదు. అక్కడ యేసుక్రీస్తు వారిని యూదులు మరి కుట్ర పన్ని శిక్ష విధించే ఒక భాగంగా ఆయన్ని చంపేస్తారు. అలాగే యేసుక్రీస్తు వారు మనందరి కోసం మనస్ఫూర్తిగా బలి అవ్వారు. ఎందుకు అయ్యారంటే మన పాపాలని కడగడానికి. అర్థమవుతుంది కదా. మనం ఇశ్రాయేలు విషయానికి వస్తేనండి, ఎక్కడ వాళ్ళ ధర్మశాస్త్రం ప్రకారంగా దేవుడు కొన్ని లక్షణాలు చెప్పారు. ఇప్పుడు మీరు ఒక గొర్రె పిల్లను బలి అర్పించేటప్పుడు కూడా ఆ గొర్రె పిల్ల ఎలా ఉండాలి, మొత్తం క్వాలిటీస్ ఉన్నాయి. కుంటిదై ఉండకూడదు, గుడ్డిదై ఉండకూడదు, ఎటువంటి జబ్బు ఉండకూడదు, చెవిటిది మూగది ఏం ఉండకూడదు, పర్ఫెక్ట్గా ఉండాలి. అలాంటి దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వాలి. యేసుక్రీస్తు వారు కూడా అంతే, ఆయన పర్ఫెక్ట్గా ఉన్నారు, ఎటువంటి రోగం లేదు, ఆయనకి ఎటువంటి రోగం లేదు. కాబట్టి మనందరి పాపాలని ఆయన మీద తన భారం మోసుకొని, మన పాపాలని ఆయన భారం వేసుకొని మన కోసం మరణించి మన పాపాలన్నిటిని ఆయన ఏం చేశారు, కడిగేశారు. మన పాపాలన్నిటినైనా కడిగేసిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారు, మీరు కూడా నాలాగే బతకాలి అన్నారు. అంటే మీ సహోదరుల కోసం మీరు ఏం చేయాలి, ప్రాణాన్ని అర్పించాలి అని. అంటే అర్థం ఏంటి, మీరు కూడా సిలువెక్కమనా కాదు, మీరు కూడా దేవుని పనిలో మీరు ఏమవ్వాలంటే
అదే రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. అది రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం పౌలు గారు చెప్తారు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు వారిని మనం ఏం చేయాలి? ఆయన ఎలా నడుచుకున్నా ఆయనలాగా మనం కూడా నడుచుకోవాలి. కాబట్టి ఆయన ఏం చెప్తున్నారు? మీ సహోదరులకు కూడా మీరు ప్రాణం పెట్టండి, అలాగే మీ శరీరములను ఆయనకు సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. అంటే దేవుని పనిలో ఎల్లప్పుడూ ఉండండి. దాన్నే సజీవ యాగముగా సమర్పించుకోవడం. అంతేగాని నా పేరు చెప్పి వాళ్ళని నరికేయండి, వీళ్ళు నరికేయండి, నరబలి ఇవ్వండి, ఇలాగ ఎక్కడ బైబిల్లో లేదు. అర్థమవుతుంది కదా మీ అందరికీ? వాళ్ళని ఇవ్వండి, వీళ్ళని ఇవ్వండి, బలి ఇవ్వడం కాదు. మనమే ఏమైపోవాలంట? దేవుని పనిలో బలి అయిపోవాలి. అంటే దేవుని పనిలో బలి అయిపోవడం అంటే దేవుని పేరు చెప్పి చంపడం కాదు. మనల్నే దేవుని పనిలో ఉండాలి. మనల్ని మనం నలగొట్టుకోవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి, దేవుని పనిలో నలగొట్టుకోవాలి. అదే సజీవ యాగముగా సమర్పించుకోవడం. అర్థమవుతుంది కదండి పాఠం? కాబట్టి ఇన్ని వచనాలు బట్టి మనకేం అర్థమవుతుంది? బైబిల్ ఎక్కడ కూడా నరబలిని సమర్థించదు, కోరదు. దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించలేదు. పైపెచ్చు మీరు అలా చెయ్యకండి అని అంటారు, మీరు బలిలు ఇవ్వకని అంటారు, అంటే నరబలిని ఇవ్వద్దు అని చెప్తారు. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో మనకి ఇంకో ఆజ్ఞ ఏంటది? బతికినంత కాలం దేవుని కోసం బతుకుతూ సజీవ యాగముగా మనం బలి అవ్వాలి. అంటే దేవుని పనిలో ఎల్లప్పుడూ మనం ఉండాలి. ఇది దేవుని ఆజ్ఞ. పాఠం అందరికి అర్థమైందా? ఓకే, మీరందరూ దేవుని పనులు ఉంటారని కోరుకుంటూ మిమ్మల్ని నేను హెచ్చరించుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగించేసుకుందాం ప్రియులారా. దయగలిగిన మా కన్న తండ్రి దేవా, మరొకసారి మిమ్మల్ని తండ్రి అని పిలవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు వందాలి తండ్రి. దేవ, మరి కొద్దిసేపు తండ్రి మీ పిల్లలకు మరి అర్థమయ్యే విధంగానే మీ మాటలు అందించాలని అనుకుంటున్నాను తండ్రి. మరి నాకు చేసినటువంటి ఈ సహాయాన్ని బట్టి మీకు వందాలి తండ్రి. ఇంతవరకు తండ్రి మమ్మల్ని అందరినీ తండ్రి సజీవ లెక్కల్లో ఉంచి కాచి కాపాడి తండ్రి ఇన్ని రోజులు మమ్మల్ని మాకందరికీ తండ్రి బ్రతుకునిచ్చి మరి కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందాలి తండ్రి. మరి మీ సంకల్పం చొప్పున మేమందరం తండ్రి, ఇక్కడ ఉన్న వారందరూ తండ్రి మరి బ్రతికి మీకు ఇష్టానుసారంగా మీకు నచ్చే పిల్లలుగా తండ్రి ఉండి మీ సేవలోనే తండ్రి మా బతుకు పర్యంతం తండ్రి మీ సేవలోనే ఉంటూ మీకోసమే బ్రతుకుతూ ఆఖరికి మీ సేవలోనే మరణించే భాగ్యాన్ని తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రసాదించమని ప్రాధేయపడుతూ తండ్రి ఇంతటి మహాజ్ఞానాన్ని నేర్పించిన తాతయ్య గారికి మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తారని వేడుకొనుచు క్రీస్తువారి పుణ్యనామాన ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమెన్.